హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి కంపారిజన్ చూడబోతున్నాం కన్జర్వెన్సీ అండ్ వాటర్ క్యారీ సిస్టమ్కి. ప్రీవియస్ వీడియోలో కన్జర్వెన్సీ సిస్టమ్ అంటే ఏంటి, వాటర్ క్యారీ సిస్టమ్ అంటే ఏంటి, వాటి యొక్క మెరిట్స్ డిమెరిట్స్ ఇవన్నీ క్లియర్గా మనం చూసాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాటి యొక్క కంపారిజన్ అంటే సేమ్ లాస్ట్ వీడియోలో ఏవైతే చెప్పుకున్నామో వాటినే పక్కన చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఈ పక్క కన్జర్వెన్సీ సిస్టమ్, ఈ పక్క వాటర్ క్యారీ సిస్టమ్. సో ఇది కూడా మనకి అడిగితే కంపారిజన్ అడిగితే ఈ విధంగా రాయాలి, ఎక్స్ప్లెనేషన్ అడిగితే సపరేట్గా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రాయాలి. ఓకే, వెరీ చీప్ ఇన్ ఇనిషియల్ కాస్ట్. మనకు తెలుసు కన్జర్వెన్సీ సిస్టమ్ అనేది చాలా చీప్. ఎందుకు, ఆ సిస్టంలో మనకి పైపులు వాటర్ ద్వారా తీసుకువెళ్ళడము, రోడ్డు మధ్యలో పైప్ లైన్ ఇవంతా ఏం లేదు కాబట్టి సో ఇనిషియల్ కాస్ట్ ఇది వెరీ చీప్. నెక్స్ట్ అలాగే ఇక్కడ మాత్రం హై ఇనిషియల్ కాస్ట్, బికాస్ మనకి దాని యొక్క ప్రాపర్ డిజైన్ చేసి మనం ఆ సీవర్ లైన్స్ అవన్నీ వేయాలన్నమాట రోడ్డు మధ్యలో. నెక్స్ట్ అలాగే ఇంట్లో కూడా మనం ప్రాపర్గా మనకి లెట్రిన్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, బాత్రూమ్. ఓకే, టాయిలెట్స్. డ్యూ టు ఫౌల్ గ్యాసెస్ దే ఆర్ టు బి కన్స్ట్రక్టెడ్ ఆన్ సిటీ అవుట్స్కట్స్. సో మనం చెప్పాము ఇది గుంతలు తీసి దాంట్లో వేస్తారు నైట్ సాయిల్ అనేసి. అలా చేయడం ద్వారా బ్యాడ్ స్మెల్ ఇవన్నీ ఉంటాయన్నమాట, నాయిసెన్స్ డ్యూ టు మస్కిటోస్ ఇవన్నీ. సో ఇదంతా మనకి అవుట్స్కట్స్లో జరగాలి, సిటీ అవుట్స్కట్స్లో. ఓకే, కానీ ఇక్కడ అలా కాదు. నో ఫౌల్ స్మెల్, లెట్రిన్స్ రిమైన్స్ క్లీన్ అండ్ హైజీనిక్. బికాస్ ఎప్పుడైతే మనం బాత్రూమ్కి వెళ్తామో బాగా వాటర్ ఫ్లష్ చేస్తాం కాబట్టి నో స్మెల్ అనేది ఉండదు, ఫౌల్ స్మెల్. అండ్ అలాగే లెట్రిన్స్ రిమైన్ క్లీన్ అండ్ క్లీన్గా హైజీనిక్గా పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఆ లెట్రిన్ అనేది ఒకటి ఉంది అనేది కూడా మనకు తెలియదు, స్మెల్ రాదు కాబట్టి. ఓకే, నో ప్రాబ్లం అట్ ఆల్. నెక్స్ట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఈస్థెటిక్ అపియరెన్స్ ఆఫ్ ది సిటీ. సో ఈ విధంగా చూడండి, ప్రతి ఇంట్లో మనకి బాత్రూమ్లు బయట కట్టుకొని దాన్ని తీసుకొని పోయేదానికి మనుషులు వచ్చి క్లీన్ చేసుకుంటా, సిటీ బయట గుంత తవ్వి దాంట్లో నైట్ సాయిల్ వేస్తూ ఉంటే దానివల్ల బ్యాడ్ స్మెల్ వచ్చి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ సిటీ యొక్క అపియరెన్స్ అనేది పోతుంది, బాగుండదు. కానీ ఇక్కడ అలా కాదు, నైస్ ఎస్థెటిక్ అపియరెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ. బికాస్ మనకు మొత్తం వాటర్ క్యారీ సిస్టమ్ ద్వారా అసలు మనకు కనిపించడం కూడా కనిపించదు ఈ సీవేజ్ అనేది ఒకటి ఉందని. సో కాబట్టి అపియరెన్స్ ఆఫ్ సిటీ బాగుంటుంది. నెక్స్ట్ లార్జర్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ మనం గుంతలు తీసి నైట్ సాయిల్ని పూడుస్తాం అని చెప్పాం కదా, దానికోసం లార్జ్ ఏరియా అనేది మనకు అవసరం. కానీ ఇక్కడ లెస్ ఏరియా వెన్ కంపేర్ రిలేటెడ్. బికాస్ దీని ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకోవాలంటే ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలంటే కొంచెం ఏరియా కావాలి, కానీ దీనికంటే ఈ ఏరియా అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది కాజెస్ నైజెన్స్ ఆఫ్ స్మెల్. సో స్మెల్ అనేది బ్యాడ్ ఆర్డర్ అనేది ఉంటుంది దీంట్లో, కానీ ఇక్కడ నో నైసెన్స్ యాజ్ ఇట్ ఈస్ హైజీనిక్. దీంట్లో అసలు సో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు అనమాట. యాజ్ ది సర్ఫేస్ డ్రైన్స్ యూజువల్లీ క్యారీడ్ బై స్టామ్ వాటర్, నో పంపింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ సర్ఫేస్ డ్రైన్స్, రెయిన్ వాటర్ అనేది ఎక్కడ పోతుంది, రోడ్డుకి ఈ పక్క కాలువల్లో నుంచి పోతుంది కాబట్టి పంపింగ్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గ్రావిటీ ద్వారా వెళ్ళిపోతుంది, ఓపెన్ డ్రైన్స్ కాబట్టి. కానీ ఇక్కడ పంపింగ్ మే బీ రిక్వైర్డ్. ఓకే, డిపెండింగ్ ఆన్ ది టోపోగ్రఫీ ది టౌన్. సో ఇక్కడ స్టామ్ వాటర్ అనేది, నెక్స్ట్ అలాగే సీవర్ అనేది రోడ్డు మధ్యలో ఉండే పైపులో పోతాం కదా, అది గ్రావిటీ ద్వారా పోతే ఓకే, లేదు పంపింగ్ అవసరం అయితే పంపింగ్ చేసుకోవాలి ఇప్పుడు హెచ్చులు తగ్గులు ఉన్నప్పుడు టౌన్ అనేది. సో ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు, బికాస్ ల్యాండ్ తవ్వేసి గుంత మనం దాంట్లో సీవేజ్ వేసి కప్పేస్తున్నాము. ఒక 6 నెలలు 8 నెలల తర్వాత అది ఏమవుతుందంటే ఎరువులా కన్వర్ట్ అయిపోతుంది, భూమిలో కలిసిపోతుంది, లేదా మన ఇష్టం తీసి వాడుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదనమాట, ట్రీట్మెంట్ కంపల్సరీగా చేయాలి. ఎందుకు, మన ఇంట్లో నుంచి వేస్ట్ అనేది వాటర్ క్యారీ సిస్టమ్ ద్వారా పైపుల్లో వెళ్తుంది. వెళ్ళిన వాటర్ అనేది ఏమవుతుంది అక్కడ ఫైనల్గా పైప్లో నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్ పోతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా బయట పంపించలేం కాబట్టి ట్రీట్మెంట్ చేయాలి, కాబట్టి ట్రీట్మెంట్ అనేది అవసరం ఖచ్చితంగా. నెక్స్ట్ ఇన్సానిటరీ కండిషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి కన్జర్వేషన్ సిస్టంలో. కానీ ఇక్కడ ఎలాంటివి ఉండదు, ఎందుకు, ఎవరు హ్యూమన్స్ తీసుకోపోవట్లేదు దీన్ని. సో ఎవరు తీసుకుపోతున్నారు, వాటర్ తీసుకుపోతుంది త్రూ పైప్స్. హ్యూమన్స్కి ఎటువంటి ప్రాబ్లము లేదు, డిసీజెస్ కూడా స్ప్రెడ్ అవ్వవు. కానీ ఇక్కడ మాత్రం హ్యూమన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా రోగం వస్తే అందరికీ స్ప్రెడ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్ ఇట్ మే పొల్యూట్ న్యాచురల్ వాటర్ కోర్సెస్. సో ఇది గ్రౌండ్లో పూడ్చిపెడుతున్నాం కదా మనము నైట్ సాయిల్ని, ఇలా ట్రీట్ చేయకుండా అది కూడా అన్ట్రీటెడ్, దానివల్ల ఏమవుతుందంటే మనకి అది కానీ వర్షం పడి వాటర్లో కలిసి కిందికి వెళ్ళిపోయింది అనుకో, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని అండ్ అలాగే ల్యాండ్ని పొల్యూట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మనం బయటికి పంపిస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది దీంట్లో ఏమీ లేదు, బికాజ్ మనుషులు వచ్చి తీసుకుపోయి దాన్ని క్లీన్ చేసి ఆడేస్తారు అంతేగాని. కానీ ఇక్కడ మాత్రం మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది, ఎందుకు, మధ్యలో సీవర్స్ ఏమైనా బ్లాక్ అయినా చేసినా ఓకే, అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై హియర్. ఓకే, సో ఇది మనకి కంపారిజన్ బిట్వీన్
కన్జర్వెన్సీ సిస్టమ్ అండ్ వాటర్ క్యారేజ్ సిస్టమ్. సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. సీవరేజ్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ సీవరేజ్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఏ క్వశ్చన్కి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇది డిస్కస్ చేసుకుందాం. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ ఎంజాయ్డ్ ఇట్, అండ్ మీ ఫ్రెండ్స్కి జూనియర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.